క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మేము ప్రాణాలతో ఉన్నామంటే మీ పని మేము చేయవలసి ఉంది. అందుకని నాయన, అది ఎల్లప్పుడూ మేము మనసులో ఉంచుకొని వ్రాయబడిన ప్రకారం మా బ్రతుకులు ఉండడానికి గల సహాయమును దయచేయండి. ఇదిగో నాన్న, మీ మాటలు మేము ధ్యానిస్తున్నాము. చెప్పబోతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. నేర్చుకుంటున్న విద్యార్థులు కూడా, వింటున్న వాళ్ళందరిని కూడా జ్ఞాపకం చేసుకొని విని వాక్య ప్రకారం బ్రతకటానికి కావలసిన సహాయమును దయచేస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవునివారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని మనం బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో భాగంగా మొదటి సంవత్సరంగాను నేటికి మీకు ఏర్పాటు చేయబడిన పాఠం, ఒకనాటి పుణ్యక్షేత్రాలు నేటి పవిత్ర స్థలాల. ఎంబీటీహెచ్ ఫస్ట్ ఇయర్ వారికి ఈరోజు ఏర్పాటు చేయబడిన పాఠం, ఒకనాటి పుణ్యక్షేత్రాలు నేటి పవిత్ర స్థలాల. ప్రియులారా, BOUI అనగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఏ పాఠాన్ని పెట్టినా బైబిల్ను పరిశోధించి పరిశీలించి ప్రతి పాఠాన్ని కూడా చెబుతూ ఉన్నారు. ఇకపోతే ప్రియులారా, మరి ఈ పాఠాన్ని పెట్టడానికి గల కారణం, క్రైస్తవులుగా ఉన్నారు కానీ క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథం బైబిల్, అందులో విషయాలను ఆలోచించక సంగతులను పైపైనే చూస్తూ అన్యులు ఉన్నట్టు ఉంటున్నారు గనుక. నిజంగా ఈరోజు ఈ పాఠం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది క్రైస్తవులు ఎలా ఆలోచించగలుగుతున్నారు అని. ఇకపోతే ఒకనాటి పుణ్యక్షేత్రాలు నేటి పవిత్ర స్థలాల అని అంటే, ఈరోజు ఎక్కువ మంది పుణ్యక్షేత్రం, క్రైస్తవులకు కూడా పుణ్యక్షేత్రం ఉందని, ఆ పుణ్యక్షేత్రం యెరూషలేములో ఉందని, యెరూషలేమును ఖచ్చితంగా ఒక్కసారైనా సందర్శించాలని, అక్కడికి వెళ్ళి అక్కడున్న ప్రదేశాలన్నిటిని చూసి రావాలని అనుకుంటున్నారు. ఎందుకు యెరూషలేం వెళ్ళాలని అనుకుంటున్నారు అంటే, అది ఒక పుణ్యక్షేత్రంగా క్రీస్తు జననాన్ని బట్టి యేసుక్రీస్తుల వారు అక్కడ పుట్టారు. అదేవిధంగా సొలొమోను కట్టించినటువంటి బంగారు దేవాలయం కూడా యెరూషలేముకు సంబంధించి అక్కడే ఉంది. యేసుక్రీస్తుల వారు బాప్తిసం కూడా అక్కడ తీసుకున్నారు. ఆయన నడిచిన చోటు అది పవిత్ర స్థలం. అక్కడికి వెళ్ళి రావటం చాలా మంచి కార్యం, అది గొప్ప కార్యం అని ఈరోజు క్రైస్తవులు అనుకొని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి రావాలి, అక్కడికి వెళ్ళి రావడం వలన పుణ్యం వస్తుందని అనుకుంటున్నారండి. ఏమండి, యెరూషలేముకు వెళ్ళి రావటం వల్ల మహానుభావుడు యేసుక్రీస్తుల వారు నడియాడిన చోటు అది. ఆయన నడిచిన చోటున మనము కూడా వెళ్ళి నడిస్తే పుణ్యం వస్తుందని, ఆయన బాప్తిజం తీసుకున్న ఆ యెరూషలేములో, ఆ యోర్దాను నదిలో మేము కూడా బాప్తిజం తీసుకుంటే మాకు మేలు జరుగుతుందని ఈరోజు ప్రియులారా ఎంతోమంది వేల రూపాయలు హెచ్చించి యెరూషలేముకు వెళ్ళి రావటం మనం చూస్తుంటాం. నిజంగా
యెరూషలేమునకు వెళ్ళి రావటం, అదొక పుణ్యక్షేత్రంగా భావించటం, ఇది క్రైస్తవులకు ఏమండి ఇది సరిపోతుందా? ఇది క్రైస్తవులకు తగునా? ఒక స్థలాన్ని బట్టి మనిషి పవిత్రపరచబడతాడా? ఏదో యెరూషలేమునకు వెళ్ళి రావటం వలన మాకు పుణ్యం వస్తుంది, మేము చేసిన పాపాలు పోతాయి అనటంలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఒక స్థలాన్ని దర్శించటం వలన పుణ్యం వస్తుందా? ఈరోజు పవిత్ర స్థలం అని అక్కడికి వెళ్ళి ఆ పవిత్ర స్థలంలోకి నువ్వు వెళ్ళటం వల్ల నువ్వు పవిత్రమైపోతావు అనుకోవటం, అది ఎంతవరకు వాస్తవం ఒకసారి ఆలోచించండి. ఈరోజు క్రైస్తవులు ఎలాగైపోయారంటే, బైబిల్లో వ్రాయబడినది వేరు, వీళ్ళు బ్రతుకు విధానాలు వేరు. ముస్లిం సోదరులకు వారికి ఒక పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా మక్కా అని అనుకుంటే, హిందూ సోదరులకు కూడా వాళ్ళకు కూడా కొన్ని పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. తిరుపతి, సింహాచలం, అన్నవరం, ఇలా పలు రకాలుగా ఉన్నాయి. మరి మాకెందుకు ఉండకూడదు పుణ్యక్షేత్రం? ముస్లింలు ఎలాగైతే మక్కాకు వెళ్ళి వస్తే మాకు పుణ్యం వస్తుందని అనుకుంటున్నారో, హిందువులు కూడా ఎలాగైతే వారు ఏర్పాటు చేసుకున్న దేవాలయాలకు వెళ్ళి వస్తే మాకు పుణ్యం వస్తుంది, అంతే కదండి. వాళ్ళు వెళ్ళి దర్శించుకొని అక్కడ ఏమండి పుణ్యస్థానాలని, తలనీలాలని, ఎన్నో మొక్కుబడులు అక్కడ వాళ్ళు సమర్పించుకుంటుంటారు. అక్కడికి వెళ్ళి ఆ పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళి, ఈరోజు క్రైస్తవులు కూడా ఏమైపోయారు అంటే, వీరు కూడా వారు చేయగలేనిది మేమెందుకు చేయకూడదు? వారికి పుణ్యక్షేత్రం అదైతే మాకు కూడా పుణ్యక్షేత్రం ఇది అని ఈరోజు క్రైస్తవులు కూడా చేస్తున్నారు. ఓకే, ముస్లింలు చేస్తున్నారు, హిందువులు చేస్తున్నారు, క్రైస్తవులుగా చేస్తున్నారంటే వీరు చేయటానికి గల కారణం, వారి వారి ధర్మాలకు సంబంధించిన గ్రంథాలలో ఆ పుణ్యక్షేత్రమును గురించిన విషయాలు ఆ గ్రంథములో వ్రాయబడిన విధానాన్ని బట్టి ఆ స్థలాలకు పవిత్ర స్థలం అని పేరు పెట్టి ఈరోజు దర్శించుకుంటున్నారు. ఇంతకు మరి బైబిల్ విషయానికి వస్తే, బైబిల్లో పుణ్యక్షేత్రం ఈరోజు పిలుస్తున్నటువంటి యెరూషలేము గురించిన విషయాలు ఏమి వ్రాయబడ్డాయి? అసలు పుణ్యక్షేత్రంను నువ్వు దర్శించుకోవచ్చా? నీకు ఆ పుణ్యక్షేత్రానికి నువ్వు వెళ్ళటం వల్ల నువ్వు పవిత్రపరచబడతావా? ఎందుకంటే ఈరోజు అనుకుంటున్నారు కదా, ఇదిగో బైబిల్లో నుండి యెరూషలేము ఉంది కదండి, అక్కడ యేసుక్రీస్తులో పుట్టారు కదండి, మరి నిజంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి రావటం అది చాలా గొప్ప విషయం అని యెరూషలేమునకు వెళ్ళి రాళ్ళు కూడా తెచ్చుకుంటారటండి. అక్కడివి రాళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్నారు? యెరూషలేములోని రాళ్ళు, ఆ రాళ్ళు తెచ్చుకొని ఇంటిలో పెట్టుకోవటం వలన వారికి ఏదో మేలు జరుగుతుందని ఈరోజు అపోహపడుతున్నారు. అక్కడికి వెళ్ళి రాళ్ళు తెచ్చుకోవటం, అక్కడికి వెళ్ళి మన్ను తెచ్చుకోవటం. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ యోర్దాను నదిలో దొరుకుతున్నటువంటి నీళ్లు కూడా తెచ్చి అమ్ముకునేవాళ్ళు లేకపోలేదండి. ఎందుకు నీళ్లు? అయ్యో, అవి యెరూషలేములోని నీళ్లు, యేసుక్రీస్తుల వారు బాప్తీసం తీసుకున్నటువంటి ఆ యొక్క నది నీళ్లు అని చెబుతారా? ప్రియులారా, ఈరోజు ఇవి చేస్తున్నారు అంటే బైబిల్లో ఉన్నాయి కదండి, బైబిల్లో యెరూషలేము ఉంది కదండి, యేసుక్రీస్తు నడియాడిన చోటు కదండి, ఆ చోటు మరి పవిత్రమైనది కదండి అంటున్నారు. నిజంగా యెరూషలేము ఉంది, అక్కడే యేసుక్రీస్తుల వారు జన్మించారు, అక్కడే ఆయన నడిచిన చోటు,
అక్కడే బాప్తిసం తీసుకున్నాడు. అక్కడే సొలొమోను దేవాలయం కట్టించాడు. అంత మాత్రాన నువ్వు అక్కడికి వెళ్ళి రావటం వలన నీకు పుణ్యం వస్తుందని, నీకు పవిత్రత చేకూరుతుంది అనుకోవటం అది చాలా తప్పండి. స్థలం వల్ల వచ్చేది కాదు పవిత్రత. ఏమండి, స్థలం వల్ల వచ్చేది కాదండి పవిత్రత. మరి బైబిల్లో ఎన్నో స్థలాలను పవిత్ర స్థలాలుగా, పరిశుద్ధ స్థలాలుగా, ఎన్నో కట్టడలు, నియమాలు, ఇది పరిశుద్ధ స్థలం అని, ఇది అతి పరిశుద్ధ స్థలం అని బైబిల్లో వ్రాయబడ్డాయి కదండి. మరి వాటి విషయం ఏంటండి అని మీరు అడగవచ్చు. ఓకే, దాని గురించి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, దేవుడు బైబిల్లో ఎన్నో విషయాలు రాయించాడు. కారణం, బైబిల్ ప్రపంచ వ్యాప్తి కావాలి. అన్ని జనాలకు సంబంధించిన విషయాలు బైబిల్లో ఉన్నాయండి. అనేక జాతులు కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. ఆనాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు కూడా అనేక జాతుల వారు భూమి మీద ఉన్నారు. ఏమండి, బైబిల్ ఏదో ఒక జనాంగానికి ఇవ్వబడింది అని కాదండి. బైబిల్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇది అందరి బ్రతుకు పుస్తకం. మానవుడు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే ఆ పరమాత్ముని చేరుకుంటారో చెప్పగలిగే ఏకైక గ్రంథమే బైబిల్ అండి. ఈరోజు ఆ బైబిల్ మీద పరిశీలన లేక, ఆలోచన లేక సంగతులను పైనే ఆలోచిస్తున్నారు. నిజంగా విషయాలను ఎలా ఆలోచించాలి? ఎందుకంటే బైబిల్లో ప్రియులారా ఎన్నో జాతులు కలిగిన వాళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఇశ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళతో పాటు అన్యులు ఉన్నారు. ఏమండి, అనేక జాతుల వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలీలు అన్యులు అయిపోయిన తర్వాత క్రీస్తును ధరించుకున్న వారుగా క్రైస్తవులు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఏమండి, అదేవిధంగా శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు. ఇలా అనేక జాతుల వాళ్ళు ఉన్నారు. ఏ మాట ఎవరికి చెందినది? బైబిల్లో వ్రాయబడినవన్నీ మాకు సంబంధించినవేనండి అనుకుంటే పొరపాటు. ఈరోజు బైబిల్ని ఆలోచించే తీరు, పరిశీలించే తీరు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టేంత వరకు. నిజమండి. ఎందుకంటే ఎవరు చెప్పండి, బైబిల్ పరిశీలన అని సభలు పెట్టి వాక్యమును బోధించిన వారెవరు? బైబిల్ని పరిశీలించాలని చెప్పిన వారు ఎవరు? ఎవరు చెప్పలేదు. ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ తప్ప. వారే చెప్పారు, బైబిల్ని మీరు పరిశీలించాలి, బాగా చదువుకోవాలి, లేకపోతే మీరు మోసపోతారు అని. మోసపోయింది సమాజం. ఎందుకంటే ప్రియులారా, బైబిల్లో మాటలు ఎన్నో ఉన్నాయి. అన్నీ అందరికీ వర్తిస్తాయా? ఇవి కొన్ని ఇశ్రాయేలుకు చెప్పబడినవి, కొన్ని అన్యులకు చెప్పబడినవి, కొన్ని క్రైస్తవులకు అంటే క్రీస్తును ధరించుకున్న వాళ్ళకు చెప్పబడినవి, కొన్ని యూదులకు చెప్పబడినవి. ఏమండి, ఇంకొన్ని ఏమండి శాస్త్రుల గురించి చెప్పబడినవి, కొన్ని దయ్యం గురించి చెప్పబడినవి. ఏమండి, ఎన్నో మాటలు బైబిల్లో ఎవరెవరికో చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి. ఏమండి, అబ్రహాముకు కొన్ని మాటలు చెప్పబడినవి ఉన్నాయి, ఇస్సాకుకు సంబంధించిన కొన్ని మాటలు ఉన్నాయి. బైబిల్లో ఎన్నో మాటలు ప్రియులారా మనం ఉండటం మనం చూస్తుంటాం. అంతెందుకండి, మరియమ్మ గారు, ఆమెకు సంబంధించిన మాట, ఎదుగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఇది నీకా?
ఆ మహాతల్లికి కదండి సంబంధించిన మాట. అది నెరవేర్పు జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ మాటను చదువుకొని మళ్ళీ కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది నువ్వు అనుకోవడం, అది ఎంతవరకు సబబు? అసలు ఆలోచించండి. ఏమండి, యూదాని గురించి కూడా అతడు పోయి ఉరిపెట్టుకొనెను. ఆ యూదాని గురించి రాయబడిన మాట. నువ్వు కూడా వెళ్ళి ఉరిపెట్టుకుంటావా? బైబిల్లో ప్రియులారా, ఒక మాట కనపడింది అంటే అది ఎవరికి, ఎప్పుడు, ఎందుకు చెప్పబడింది. కాలానుకూలంగా బైబిల్ని పరిశోధించాలని ఎంతమందికి తెలిసిందండి? ఎవ్వరికి పట్టలేదు ప్రియులారా. ఏమండి, ఓకే, మనం ఆలోచిద్దాం. ఒకనాటి పుణ్యక్షేత్రాలు నేటి పవిత్ర స్థలాల? ఒకనాడు పుణ్యక్షేత్రం అనుకుంటే యెరూషలేములో ఉన్న ఆ స్థలం అది పుణ్యక్షేత్రం అయితే దాన్ని దర్శించటం వలన నీకు పుణ్యం వస్తుంది, నీకు పవిత్రత వస్తుంది అనుకుంటే అది ఎంతవరకు వాస్తవం? మనం ఆలోచిస్తే ప్రియులారా, స్థలాన్ని బట్టి పవిత్రత వస్తుందా అంటే, దేవుడండి భూమిని అందలి సమస్తమును ఆయన చేసినప్పుడు తాను చేసినది చూశాడట దేవుడు. చూసి అది ఎలా ఉందని దేవుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడో ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనము. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చేసిందంతా చూశాడట, అది మంచిదిగా ఉంది. దేవుడే చేయబడినది మంచిగా ఉంది, అంత మంచిగా ఉందని చెప్తే నువ్వేంటి? యెరూషలేము, అందులో ఒక స్థలము, అందులో ఒక నది, అందులో కొన్ని రాళ్ళు, అందులో కొంచెం మట్టి, అది పవిత్రంగా ఉందనుకొని దాన్ని నీ దగ్గర పెట్టుకోవడం వల్ల నీకేదో ఆశీర్వాదం దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా. అంతే కదా. క్రైస్తవులు మోసపోతున్నారు, క్రైస్తవులు మోసం చేస్తున్నారు. కొంతమంది నీళ్ళు అమ్ముకునేవాళ్ళు లేకపోలేదు, యెరూషలేము నీళ్ళట. అక్కడి నుంచి మన్ను తెచ్చుకునేవాళ్ళు లేకపోలేదు, అక్కడి నుంచి రాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు లేకపోలేదు. ఎందుకు? ఆ స్థలం మాత్రమే పవిత్రమైనదా? దేవుడు మాట్లాడుతూ ప్రియులారా, యావత్తు ప్రపంచాన్ని తాను చేసిన తర్వాత చూసినాక అది ఎలా ఉందంటే మంచిది, ఆయనే మంచిది అన్నప్పుడు ఒక స్థలానికి మాత్రం నువ్వు మంచిది అని పేరు పెట్టి అక్కడకు వెళ్ళి నువ్వు పవిత్రత వస్తుంది అనుకోవడం అది ఎంతవరకు వాస్తవం? కీర్తనల గ్రంథం 104వ కీర్తన. ఏమండి, చూడండి కొన్ని మాటలు. కీర్తనల గ్రంథము 104వ కీర్తన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 30వ వచనం. 104వ కీర్తన 30వ వచనంలో, నీవు నీ ఊపిరి విడువగా అవి సృజించబడును, అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు. దేవుడిని చేస్తున్నాడటండి. ఏమండి, నూతనం చేస్తున్నాడట. ఆయన ప్రతి స్థలమును ఆయన నూతనం చేస్తుంటే, అంతే కదండి. అక్కడ ఏమని రాయబడుతుంది? ఒకసారి మీరు చదివినట్లయితే ప్రియులారా, నీవు భూతలమును నూతన పరుచుచున్నావు. అన్నీ కూడా నూతనం చేస్తున్నాడు ఆయన. ఆయన నూతనం చేస్తుంటే ఆయన నూతనం చేసినది పవిత్రమా, అపవిత్రతనా? ఏమండి, ఈరోజు ఆయన నూతనంగా చేస్తున్నాడు. అన్ని నూతనంగా ఉన్నాయి, అన్ని పవిత్రంగా ఉన్నాయి. మనిషే తన స్వలాభం కోసం ప్రతి దాన్ని పాడు చేస్తున్నాడు.
దేవుడు అన్ని చక్కగా చేశాడండి. దేవుడు బ్రహ్మాండంగా అన్ని అద్భుతంగా చేశాడండి. మనిషి స్వార్థపరుడైపోయి నేను బాగుంటే చాలు అన్న ఆశ కలిగిన వాడై ఏది పాడైపోయినా పర్లేదనుకొని ప్రతి దాన్ని అపవిత్రం చేస్తున్నాడు. మనిషే చేస్తున్నాడు, కానీ మనిషే ప్రకృతిని పాడు చేస్తున్నాడు, స్థలాన్ని పాడు చేస్తున్నాడు. దేవుడు మాత్రం దేన్ని కూడా ఇది అపరిశుద్ధంగా ఉందండి, ఇది పవిత్రమండి, ఇది అపవిత్రమంది అని చేయలేదండి. దేవుడు అన్ని నూతనపరిచాడు, అన్ని మంచిగా చేశాడు. మనిషే పాడు చేశాడు. ఏమండి, మనిషే పాడు చేశాడు. ఎంత పాడు చేశాడంటే, ఇశ్రాయేలు పురిలారా 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం వాళ్ళు పొందినప్పుడు దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ మార్గమధ్యంలో ఆ ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పటికే వాళ్ళల్లో మనుష్యుల్లో పరిశుద్ధత అనేది కరువైపోయింది. ఏ మనిషిలో కూడా పరిశుద్ధత లేదు. దేవుడు ఏమైతే కోరుకున్నాడో ఆయన కోరిక ఏమైపోయింది? ఏమండి, దేవుడు ఎలా ఉన్నాడట? లేవియాకాండము 11వ అధ్యాయం 44వ వచనంలో లేవియాకాండము చూడండి ఒక మాట. లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కానీ మనుషులు తమ స్వభావాలను కోల్పోయారు. దేవుని స్వభావాన్ని విడిచిపెట్టేసి పాడైపోయారు, నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. వారి తలంపులు, వారి ఆలోచనలు దేవుడు చూసినప్పుడు బొత్తిగా చెడిపోయారటండి. హృదయంలో దేవుడు నొచ్చుకున్నాడు. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారని దేవుడు బాధపడ్డాడండి. మార్గము, ఇదిగో వాళ్ళకి ఉన్నటువంటి మార్గం అనేది ఏదైతే ఉందో, నా దగ్గరకు రావాలని వాళ్ళకి ఏ మార్గాన్ని అయితే, ఏ మాటలైతే వాళ్ళకి చెప్పానో, నాలాగా నేను నా పిల్లలు ఉండాలని నేను కోరుకున్నాను. కానీ నా మాటను వాళ్ళు ధిక్కరించారు, ఆజ్ఞను అతిక్రమించారు. అలా దేవుడు బాధపడిపోయి, ఏమండి, మానవ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మానవులందరూ చెడిపోయారు. అందుకని దేవుడు ఈ చెడిపోయిన సమాజాన్ని ఉంచకూడదనుకున్నాడు, తుడిచిపెట్టాడు జలప్రళయంతో. అలా అయిపోయిన తర్వాత నోవాహు కుటుంబం ద్వారా మళ్ళీ ప్రపంచం ఆశీర్వదింపబడింది. అంటే ప్రజలు ఆశీర్వదింపబడ్డారు. మళ్ళీ సంతతి మీద సంతతి, సంతతి మీద సంతతి మళ్ళీ పుట్టుకొచ్చింది. అలా పుట్టుకొచ్చినా కూడా ప్రజలలో పవిత్రత అనేది చోటు చేసుకోలేదు ప్రియులారా. ఇక ఇశ్రాయేలు జనాంగం పుట్టుకొచ్చింది. అబ్రహాము గారి తర్వాత ఇస్సాకు వస్తే, ఇస్సాకు గారి ద్వారా యాకోబు, యాకోబు తర్వాత యాకోబు గారి నుంచి వచ్చిన సంతానమే ఇశ్రాయేలు జనాంగం. ఆ జనాంగం కూడా ప్రియులారా, ఏమండి, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి అక్కడ బానిసలుగా 430 ఏండ్లు అన్యుల మధ్య ఉన్నప్పుడు వాళ్ళల్లో పవిత్రత అనేది కరువైపోయింది. ఇప్పుడు వారికి దేవుడు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాడు. ఏంటి ఆ విషయం? దేవుడు చేసిన ప్రకృతి అంత మంచిగుంది, అంత బాగుంది, కానీ ఆ ప్రకృతిని అనుభవించటానికి పుట్టినటువంటి మనిషిలో పవిత్రత లేదు.
వీళ్ళకు ఒక పాఠం నేర్పాలనుకున్నాడు దేవుడు. ఆ పాఠమేనండి పవిత్రమైన స్థలం. ఇది పవిత్రం, ఇది అపవిత్రం. ఇది పరిశుద్ధత, ఇది అపరిశుద్ధత. ప్రకృతిని చూపించి ఇశ్రాయేలులకు పాఠాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. అవి నిర్గమాకాండము, మోషే కాలంలో ఎలాంటి మాటలు చెబుతున్నాడో నిర్గమాకాండం 26వ అధ్యాయము. ఏమండి, నిర్గమాకాండము 26వ అధ్యాయము 33, 34 చూద్దాం ప్రియులారా. 33 నుంచి, ఆ అడ్డ తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డ తెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. ఇక్కడ పరిశుద్ధ స్థలమని, ఏమండి, మరి ఇంకోటి ఏమంటున్నాడంటే అతి పరిశుద్ధ స్థలం అని రెండు కనబడుతున్నాయండి. ఇదేంటండి, స్థలమంతా పవిత్రములుగా ఆయన సమస్తాన్ని పవిత్రంగా చేశాడు కదా. మరి ఇక్కడ ఏమండి మోషే గారి ద్వారా చెప్తూ నువ్వు ఇలా చేయమంటున్నాడు. ఏమని చేయమంటున్నాడు? ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి ఏమండి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. ఏమండి, దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏమండి, ఇంకొక సందర్భాన్ని మీరు ఇంకా ఇవే కనపడతాయి మనకు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని. మనుషుల్లో లేనటువంటి ఆ పరిశుద్ధత ప్రకృతిలో చూపించి, ఇదిగో మీరు అలా చేయటం వల్ల, ఏమండి, ఆనాడు ఈ యొక్క సాక్ష్యపు మందసము, దేవుని మాటలు గల రాతి పలకలు ఉన్నటువంటి ఆ మందసము, ఆ మందసం దగ్గర ఉన్నటువంటి ఆ దీపము, ఏమండి, ఆ సముఖపు రొట్టెల ఉంచే ఒక పాత్ర, ఇవన్నీ ఒక దగ్గర ఉంచితే అది పరిశుద్ధ స్థలం. దేవుని మాటలు ఉంచే చోటు అది అతి పరిశుద్ధ స్థలము. ఇదిగో ఒక తెర కట్టే, ఈ తెర యువతల పరిశుద్ధ స్థలము, ఇంకొకటి తెర అవతలకి, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది నిబంధన మందసం ఉంది కాబట్టి, దేవుని మాటలు ఇందులో ఉన్నాయి కనుక ఇది చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని ఒకనాడు ప్రియులారా ఒక పాఠాన్ని ఇశ్రాయేలులకు నేర్పుతున్నాడు. నిర్గమాకాండంలోనే ప్రారంభంలో కూడా మనం చూస్తే నిర్గమాకాండం 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయము 2-3 వచనాలు కూడా మనము చదివితే, అంటే మోషే గారు ఒక పొదను చూస్తున్నాడు. అది చూస్తున్నప్పుడు ఆయనకి ఏం కనపడుతుంది? పొద మండుచుంది కానీ పొద కాలిపోలేదట. ఇక 3వ వచనము, 3వ అధ్యాయం 3వ వచనం నిర్గమకాండము. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకోనేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవ చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని పిలిచాను. అతన్ని పిలిచేశాడు. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకతడు దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. నీవు నిలిచి ఉన్న ప్రదేశము ఎలాంటిదట అంటే అది పరిశుద్ధ ప్రదేశము, అది పవిత్రమైనది స్థలము. చెప్పులు తీసే మోసే ఇక్కడ పట్టేశారండి అందరూ. ఇదిగో పరిశుద్ధ స్థలం అన్నాడు, అతి పరిశుద్ధ స్థలం అన్నాడు. మోషే దగ్గరకు వచ్చేసరికి ప్రారంభంలో చెప్పాడు, ఇదిగో ఇది పరిశుద్ధ స్థలము, చెప్పులు వదిలేయి. కనుక అవి పవిత్ర స్థలాలండి.
పవిత్ర స్థలాలని చెప్పుకోవచ్చండి. వాటిని వెళ్ళి దర్శించుకొని అక్కడికి వెళితే మేము కూడా పవిత్రులముగా మారిపోతామండి అని ఈరోజు ఈ మాటలు చూపించి ఏమండి చెప్పుకుంటున్నారు. ఏమండి, దేవుడు ప్రారంభంలో ఈ మాటలు మాట్లాడాడు అంటే దానికి కారణం ఏంటి? ఏమండి, అన్ని మాటలు మనం ఆలోచిస్తున్నామంటే ఎలా ఆలోచించాలో తెలుసా? ఏ మాటనైనా కానీ అదే చెప్పాను, సందర్భానుగుణంగా మనం ఆలోచించాలి. అదే చెప్తాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఏమండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనకు కిందకి అలాగే 11వ వచనంలో 2వ మాట నేను చదువుతున్నాను. ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఏ మాట అయినా కానీ వ్రాయబడిందంటే అది ఎందుకు వ్రాయబడింది, ఏ కాలంలో వ్రాయబడింది, ఇది ఎవరికి సంబంధించినది అన్న కోణంలో నువ్వు ఆలోచించాలే కానీ వ్రాయబడింది కనుక ఏమండి, వ్రాయబడింది కనుక అది పవిత్ర స్థలమని నువ్వు గుడ్డిగా నమ్మితే పొరపాటు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలులకు చెప్పినటువంటి పాఠాలను గురించి మనం ఆలోచిస్తే లోక సంబంధమైనవి చూపించి వాళ్ళకు పాఠం నేర్పాడు. ఉదాహరణ, ఇశ్రాయేలులు పాపం చేస్తున్నారు. అప్పుడు వారు పాపం మానాలంటే ఏం చేయాలి? వాళ్ళలో ఎలా మారు మనసు తీసుకురావాలి? స్థలాలను బట్టి ఆయన పరిశుద్ధము, అతి పరిశుద్ధ స్థలం అని చూపించాడు. అంటే ఒక స్థలం, దేవుని మాటలు వినబడే స్థలం, దేవుని ఏమండి ఆ యొక్క మందసానికి సంబంధించి, సేవా కార్యక్రమానికి సంబంధించిన ఆ యొక్క వస్తువులు, ఆ పనికి సంబంధించిన ఏమండి ఆ యొక్క పనిముట్లని చెప్పుకోవాలా? వాటిని పెట్టే స్థలమే పరిశుద్ధంగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నప్పుడు మరి ఆయన మాటలు విని బ్రతికే నువ్వెలా ఉండాలి? ఇశ్రాయేలుకు ఆలోచన పుట్టించాలనే ప్రకృతిలో ఉన్నదాన్ని చూపించాడు. ఇది పరిశుద్ధము, ఇది అతి పరిశుద్ధము, ఇది అపవిత్రమని. ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావా? నీ పాపం పోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఒక పాపము లేనటువంటిది ఏమండి ఒక జంతువు. ఆ జంతువు కూడా, నువ్వు బలిచ్చే జంతువు కూడా ఎలా ఉండాలో తెలుసా? చాలా పవిత్రంగా ఉండాలి. దాది కుంటిది కానీ, గుడ్డిది కానీ, గడ్డ కలిగినది కానీ, గజ్జి కలిగినది కానీ, ఏ కళంకము లేని దానిగా నువ్విచ్చే బలి ఉండాలన్నాడు దేవుడు. ఎందుకు? నువ్వు పవిత్రపరచబడతావు అన్నాడు. ఎందుకండి ఆ బలిని పెట్టాడు? అందులో పవిత్రత ఉందా? ఏమండి, నువ్వు ఆలోచించాలనే. ఒక జంతువులో పవిత్రతను కోరిన దేవుడు నాలో కోరడా? మార్పు అనేది నాలో మొదలవ్వాలి. నేను పవిత్రుడుగా మారిపోవాలి. అప్పుడే దేవునికి నచ్చుతానా? ఒక కళంకం లేని జంతువును కోరుకుంటున్నాడు అంటే కళంకం లేనివాడుగా నేను కూడా ఉండాలి. ఇశ్రాయేలులకు ప్రియులారా, దేవుడు ఎన్నో మాటలు వాళ్ళకి లోక సంబంధమైనవి చూపించి పాఠాలు నేర్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి మనం చదివితే
మొదటి నిబంధనకైతే, మొదటి నిబంధన ఇదిగో పాత నిబంధనని మనం చదువుకుంటున్నాం కదా, ఓకే. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఎంత క్లియర్గా రాసేసాడు చూడండి దేవుడు. అది మొదట వాళ్ళకుంది, లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము. నీకు స్థలమా? ఇప్పుడు నీకు రెండవ నిబంధన వచ్చిందయ్యా నీ దగ్గరకు. మరి ఇప్పుడు కూడా మొదటి నిబంధనకు ఉన్నటువంటి పవిత్ర స్థలం అనుకొని ఇశ్రాయేలుకి ఏదైతే పరిశుద్ధము, అపవిత్రత, అతి పరిశుద్ధమని దేని గురించి అయితే చెప్పాడో వాటిని నువ్వు చేస్తున్నావా? వారికైతే సేవా నియమాలు ఉన్నాయి. మందసము పెట్టే చోటు ఎలా ఉండాలి, మందసానికి సంబంధించిన వస్తువులను పెట్టే చోటు ఎలా ఉండాలి, ఇది పరిశుద్ధము, ఇది అతి పరిశుద్ధమని దేవుడు వారికి నియమాలను పెట్టాడండి. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పడెను, అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. మొట్టమొదటి పరిశుద్ధ స్థలం అటండి. ఎందుకు దాని పరిశుద్ధ స్థలం అన్నాడంటే, అందులో ఒక దీపస్తంభం ఉందట, ఒక బల్ల ఉందట, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయట, అందుకని దాన్ని పరిశుద్ధ స్థలం అన్నారట. ఇక రెండవది ఒక తెర. ఆ తెర అవతల ఏముందట, ఆవల పరిశుద్ధ స్థలము గుడారం ఉండెను. ఎందుకు దీని పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలమును దీనికి పేరు పెట్టేశారు? ఎందుకంటే అక్కడ ఏమున్నాయంటే తాపబడిన నిబంధన మందసముండెను. అదే అంటాడు కదండి, అందులో సువర్ణ ధూపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహోరాను చేతి కర్రయు, నిబంధన పలకలు ఉండెను. అది అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ప్రియులారా, అంటే దేవుడు లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఎవరికి ఏర్పాటు చేశాడంటే, నియమ నిబంధనలు ఇవ్వబడినటువంటి అర్చన ఆరాధనలు చేసేవారుగా ఇశ్రాయేలులు ఉన్నారు కదా, వారు ధూపం వేసేవాళ్ళు, ధూపార్తుని చేత పట్టుకొని వాళ్ళు ధూపార్తులు వేసేవాళ్ళు, అగ్నిని చేత పట్టుకొని ఏమంటే వెళ్ళేవాళ్ళు. నియమాలు, సేవా కార్యక్రమాలు వారికి ఉండేవి, లోక సంబంధమైనవిగా. అందుకనే వాళ్ళ విషయాలలో ఎన్నో మాటలు. లేవియాకాండం 11వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మీరు చూస్తే వాళ్ళకి ఎలాంటి నియమాలు ఉంటాయంటే, ఇశ్రాయేలులకు శరీర ప్రకారంగా అండి, ఏది తినాలో ఏది తినకూడదో. ఏమండి, ఆదాము దగ్గర నుంచి అన్నీ బాగా తినేవాళ్ళండి. కానీ ఇశ్రాయేలీయుల సంతతికి దేవుని నిబంధన ఏమంటే ఆ యొక్క మాటలు, ఆయన కట్టడలు వచ్చేసరికి ఎలాంటి మాటలు వాళ్ళకు వచ్చాయో ఒకసారి మనం బైబిల్లో చూసినట్లయితే లేవియాకాండం 11వ అధ్యాయంలో ఏమండి మొదటి నుంచి ఒక 8 వచనాలలో మోషే అహరోనులు ఇలా మాట్లాడుతున్నారు. 2వ వచనం 11:2, వీరు ఇశ్రాయేలుతో ఇట్ల నుండి భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చు. అప్పటి వరకు అన్నీ తినేగలిగిన వాళ్ళు, తినేవాళ్ళు ఏమంటే అన్నీ తినేటువంటి వాళ్ళు, మరి ఇశ్రాయేలు విషయంలోకి వచ్చేసరికి దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? వాళ్ళను ప్రత్యేకపరచాలనుకుంటున్నాడు, వాళ్ళకు పాఠం నేర్పుతున్నాడు. ప్రియులారా, ఆలోచించాలి. ఏమని నేర్పుతున్నాడు చూడండి. జంతువులలో ఏది డెక్కలు గలవై నెమరు వేయునో దానిని తినవచ్చును, నెమరు వేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పవిత్రము, అపవిత్రము, పరిశుద్ధము, అతి పరిశుద్ధము, అపవిత్రత. ఎందుకు వీటి గురించి మాట్లాడాడు దేవుడు? చెప్పాను కదండి, ఎందుకు దేవుడు ఇలా మాట్లాడాడంటే, దేవునికి ఒక కోరిక ఉంది. నేను పరిశుద్ధుడను గనుక
వీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధతను ఎలా నేర్పించాలి? వీళ్ళకి ఎలా నేర్పించాలి? వీళ్ళలో ఎలా చొప్పించాలి? అమ్మా అని రాశారనుకోండి, అర్థమవుతుందా? పక్కన బొమ్మేశాడు అనుకోండి, ఈవిడే అమ్మ. ఇశ్రాయేలులకు ప్రియులారా, చిన్నపిల్లలకు చెప్పినట్లుగా భూ సంబంధమైన వాటిని చూపించి దేవుడు వాళ్ళలో మార్పు తీసుకురావాలనుకున్నాడు. అందుకనే వాళ్ళ విషయాలలో చూడండి, ఇదిగో నువ్వు నా మాట వింటావా, నువ్వు దీవింపబడతావు. పొలంలో దీవింపబడతావు, పట్టణంలో దీవింపబడతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దీవింపబడతావు. వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు మీరు చెప్పండి, ఏమండి? అందుకనే ధర్మశాస్త్రము బాలశిక్షకుడాయను అని మనం చదువుకుంటాం గలతీయులకు రాసిన పత్రికలో. ఏమండి, మీకు అర్థమవుతుందా? దేవుడండి ఇశ్రాయేలులకు ప్రతిదీ ఇది పవిత్రము, ఇది అపవిత్రత, మీరు ఇది తినాలి, ఇది తినకూడదని చెబుతున్నాడంటే దేవుని స్వభావం మనుషుల్లో రావాలనే. ఆయన నేను పరిశుద్ధులను కనుక చదువుకున్నాం కదండి, లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో. అదే కోరిక దేవునికి ఉన్నప్పుడు మనుషుల్లో ఉన్నారా అంటే ఎవరు లేరు. రోమిలకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు కదండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఏమండి, దేవుడేమో నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలనుకొని ఏమండి మానవ ప్రపంచాన్ని చేస్తే, కానీ మనుషులు ఎలా ఉన్నారు? 3:11లో ఏం మాట్లాడుతున్నాడు? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా 11, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుణ్ణి వెదకువాడు లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. నీతిమంతుడు లేడట, ఒక్కడు లేడట. ఇప్పుడు నీతిమంతులుగా చేయాలి. ఎలా చేయాలి? వీళ్ళని ఎలా మార్చాలి? ప్రకృతిని చూశాడు దేవుడు. ఈ ప్రకృతి ద్వారా నేర్పించాలి వీళ్ళకి పాఠం. ఎందుకంటే ప్రకృతిలో ఏముంది? ప్రకృతిని చూపించే దేవుడు ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే ప్రకృతి అట. ఏంటిది ప్రకృతి? ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మీరు చూస్తే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. ఇదిగో నువ్వు దేవుని గురించి తెలియాలంటే ప్రకృతిని గురించి ఆలోచించు, నీకు అర్థమైపోతుంది. ఆయన అదృశ్య లక్షణములు ఏమండి ప్రకృతిలో మనకు కనపడతాయి. అందుకనే ప్రకృతిని దేవుడు చూపించాడు ఆనాడు వారికి. చూడండి, పరిశుద్ధత, ఇది అపరిశుద్ధత. ఏమండి ఇశ్రాయేలులకే ఈ మాటలు, ఈ సేవా కార్యక్రమాలు ఏమండి ఇవి వారికి సంబంధించినవే, కానీ ఈ పవిత్ర స్థలాలు అవి క్రైస్తవులంగా మనకు సంబంధించినవి కావు. ఎలా చెప్పగలరండి కావు అని? ఏమండి ఎలా చెప్పగలరు? ఎందుకంటే భూ సంబంధమైనది అది. దేవుడు ఆ నియమాలు, ఆ అర్చన ఆరాధులు ఇశ్రాయేలీయులవే అని చెప్పేశాడు. కానీ మరి మనము యేసుక్రీస్తుల వారు కూడా ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు కూడా ఇంకా పరిశుద్ధ స్థలం అని, ఇంకా అపవిత్రత, పవిత్రత అని, ఇంకా పలానా రోజు ఇవి చేయకూడదు, విశ్రాంతి దినంలో ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తారు, ఈ పరిశుద్ధత, అపరిశుద్ధత, వీటి విషయంలో ప్రియులరా ఇశ్రాయేలీయులు మునిగిపోయారు. దేవుని కట్టడలను తెలుసుకోలేక పైనే వాళ్ళు ఎలా ఆలోచించగలిగారంటే, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చూద్దాం ప్రియులారా. నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి.
ఇది ఆచారమట. చేతులు కడుక్కోలేదు, పరిశుభ్రం. దేవుడు శుభ్రతను కోరుకున్నాడు, కానీ ఆయన కోరుకున్నది మనసుకు సంబంధించిన పరిశుభ్రతని గ్రహించలేకపోయారు ఇశ్రాయేలీలు. యేసుక్రీస్తు వచ్చే కాలానికి కూడా ఎలా ఉన్నారంటే, భోజనం చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఫస్ట్ చేతులు కడుక్కొని రావాలి. కానీ శిష్యులు ఏం చేశారట, చేతులు కడుక్కుండా భోజనం చేస్తున్నారటండి. అప్పుడు వీళ్ళు అంటున్నారు, వీళ్ళు అతిక్రమిస్తున్నారు, పరిశుభ్రంగా లేరు వీళ్ళు అని అంటున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన, మీరును మీ పారంపర్య ఆచారం నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? చిన్న చిన్న విషయాలనే మీరు పెద్దగా పట్టించుకుంటున్నారా? పరిశుభ్రత పైన కోరుకున్నాడు, లోపల కోరుకున్నాడు, మీకు అర్థం కాలేదా? తల్లిదండ్రులు సన్మానించమని దేవుడు చెప్తే మీరు ఏం చేస్తున్నారు? మీ తల్లిదండ్రులు మీరు వదిలేస్తున్నారని యేసుక్రీస్తుల వారు అక్కడ చెప్పేశాడు. ఏమండి? అంటే ఏ విషయంలో పరిశుద్ధంగా వీళ్ళు ఉండాలనుకుంటున్నారు? మరొక మాట, యేసుక్రీస్తుల గురించి మాట్లాడిన మాట లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 38వ వచనంలో, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 38వ వచనంలో 37 నుంచి, ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. యేసుక్రీస్తులను భోజనానికి పిలిచారటండి, వెళ్ళి భోజనానికి కూర్చున్నాడటండి. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అంటే ఇశ్రాయేలుల మనస్థితి, ఆజ్ఞలు నిబంధనలు చదివినటువంటి, ధర్మశాస్త్రం చదివినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుని మనసును తెలుసుకున్న వాళ్ళుగా ఎవరూ లేరండి. పైన శుభ్రత గురించి ఆలోచించారే కానీ పైన శుభ్రంగా ఉండాలి, లోపల కూడా శుభ్రంగా ఉండాలని ఎంతమందికి అర్థమైంది? అందుకనే దేవుడండి వాళ్ళకు శుభ్రత విషయంలో పరిశుద్ధ స్థలం అని, అతి పరిశుద్ధ స్థలం అని, అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు, పరిశుద్ధ స్థలంలో దేవునికి సంబంధించిన ఉపకరణములు ఉంటాయని ఎంత క్లియర్ కట్గా వాళ్ళకి చూపించి చెప్పినా కూడా వారు పై వేషధారను చూసుకున్నారు కానీ లోపల వేషధారను చూసుకోలేదు. ఏమండి? అందుకని యేసుక్రీస్తుల అక్కడ మాట్లాడుతూ, ఏమయ్యా నువ్వు స్నానం చేయలేదు కదా, పరిశుభ్రంగా ఉండాలని లేదా? ఆశ్చర్యపడ్డారట. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు ఈయన, దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు, కానీ పరిశుద్ధత ఎన్నో లేదేంటి? ఏంటి పరిశుద్ధ? స్నానం చేయకపోవటం అపరిశుద్ధతనా? అప్పుడు యేసుక్రీస్తులను మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు ప్రభు ఇట్లా, నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడే లోపలి భాగమును చేయలేదా? ఏంటయ్యా మీరు నేర్చుకున్నది? దేవుడు మీకు ఏం చెప్పాడు, మీరేం నేర్చుకున్నారు? లోపల నిండుకుపోయింది. ఏమండి? లోపల పేరుకొనిపోయింది మీలో దోపు. ఏం నిండుకుపోయిందంట? వెలుపల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతోనూ. బయట పవిత్రంగా చూస్తున్నారు మీరు, లోపల చూడట్లేదా? ఒకనాడు ఇశ్రాయేలుకు బయట చూపించి లోపల పవిత్రతను మీరు తెచ్చుకోవాలని చూపిస్తే వాళ్ళు బయట చూశారు, ఇంకా బయటనే చూసేవారుగా ఉన్నారు కానీ లోపల వాళ్ళను వాళ్ళు గ్రహించుకోలేదండి. అందుకని యేసుక్రీస్తులో ఆయన వచ్చినప్పుడు ఈ మాటలన్నీ చెబుతుంటాడు. ఇదిగో మనుష్యులు ఎలా ఉన్నారో తెలుసా? ఈ మనుష్యులు నన్ను పెదవులతో మాత్రము కనపరుతురు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము. ఏమండి? మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి, అందుకు ఆయన వారితో ఇలా చెప్పేశాడు, ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుతురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది.
నాకు హృదయం దగ్గరగా ఉండాలనే నేను ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నానో వాళ్ళను కూడా పరిశుద్ధ చేసుకోవాలనే కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళని స్థలాలను చూపించి ఎన్నో నియమాలను పెడితే, కానీ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? వారు మానవులు కల్పించిన పద్ధతిలో దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. బయట పరిశుద్ధత గురించి ఆలోచించారే కానీ వారు మాత్రం దోపుతోనూ చెడుతోనూ నిండిపోయారు. బాగా వినండి చెబుతున్నాను అని యేసుక్రీస్తులో చెప్పిన మాటలేంటో తెలుసా? అక్కడే 20 వచనం, మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. ఏమండి, లోపల నుండి వెళ్ళున్నదే మనిషిని అపవిత్రపరుస్తుందట. చూడండి, ఏంటి లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. ఏం జరుగుతుందట? మనిషిని అపవిత్రం చేసేవి మీలో ఉన్నటువంటి దోపు, మీలో ఉన్నటువంటి మోసపూరితమైన ఆలోచనలు, మీలో ఉన్న చెడు ఆలోచనలు, ఇవే మిమ్మల్ని అపవిత్రం చేస్తాయి. మీరు పవిత్రంగా ఉండాలా? స్థలాన్ని బట్టి వచ్చేది కాదు పవిత్రత. ఒకనాడు వారికి ఇశ్రాయేలుకి చెప్పాడు చూపించి నేర్పించటానికి. మరి మనకైతే యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలు ప్రియులారా, నీ మనసును మార్చుకోవాలి. నీలో నుండి బయటకు వెళ్ళేదే నిన్ను అపవిత్రులుగా చేస్తుంది. నీలో చెడుందా? నీలో ఆలోచన బాగలేదా? ఎన్ని చెప్పాడు లిస్ట్? లోపల నుండి అనగా దురాలోచనలట, వ్యభిచారములట, నరహత్యలట, ఎన్నున్నాయి మీరు చెప్పండి. ఈరోజు మనిషిలో ఇవి లేవా? ఇవి పెట్టుకొని నువ్వేదో పవిత్ర స్థలంగా ఎక్కడికో వెళ్ళి వచ్చి నేను పవిత్ర స్థలం దగ్గరికి వెళ్ళాను కనుక నేను పవిత్రుణ్ణి అయిపోయానండి అనుకోవటం, అది వెరితనం. పవిత్ర స్థలానికి వెళ్ళి నువ్వేదో ఆ స్థలమును దర్శించటం వలన, పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల నువ్వు పవిత్రుడు అయిపోవు. నీలో ఉండాలి పవిత్రత. ఒకనాడు ఇశ్రాయేలులో అవి రావాలనే ఈ నియమాలు పెట్టాడండి. అందుకనే ఎబ్రీయులకు రాసిన పత్రికలు 9వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు? మీరు 1 నుంచి 10 వరకు బాగా చదువుకోండి ప్రియులారా. 1వ అధ్యాయము 9వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చదువుతూ ఉంటే ఎంత చక్కగా రాయిస్తాడంటే, ఆనాడు ఎలా ఉండేది రాయిస్తారు చూడండి. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పడిన, అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలము గుడారము ఉండెను. అందులో సువర్ణ ధూపార్తి, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. ఆ మందస్సములో మన్నా గల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను కర్రయు, నిబంధన పలుకులను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగూ ఏర్పడబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము ఈ మొదటి గుడారంలోకి వెళ్ళుదురు. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇక నిలుచుండగా పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థము బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధికుని సంపూర్ణ సిద్ధి కలుగుజేయవలెనని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వరకు వచ్చు వరకు విధింపబడి అన్నపానములతో నానా విధములైన
ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. అంటే ఎంత చక్కగా రాశాడు చూడండి. ఏమో 10వ వచనంలో ఇవి అంటే ఇంతవరకు చెప్పబడిన, అంటే మొదటి నిబంధనలో, అంటే పాత నిబంధనలో చెప్పబడినవన్నీ పవిత్ర స్థలాలని, ఇది పరిశుద్ధము, ఇది అతి పరిశుద్ధ స్థలం అని, ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే ఇవి అంటే చెప్పబడినవి, ఇలా చేయమని చెప్పబడినవి, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళన కాలములోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నావట చూడండి. అంటే పాత నిబంధనలో ప్రియులారా వాళ్ళకు బాప్తిస్మం లేదు. ఏమండి, అన్నీ కూడా శరీరానికి సంబంధించినవి ఉండేవి. కానీ క్రొత్త నిబంధన ఎప్పుడైతే వచ్చిందో ఇక మళ్ళీ పాప ప్రక్షాళన కొరకు, మళ్ళీ నీ పాపములు వెళ్ళిపోవడం కొరకు మళ్ళీ నువ్వు జంతువునో పక్షినో నువ్వు బలివలసిన అవసరం లేదు. మనుషులందరి పాపముల కోసం ఒకేసారి ఒక బలి జరిగింది. ఆ బలి యేసుక్రీస్తుల వారి బలి. ఏమండి, ఇప్పుడు ఆత్మకు సంబంధించి, అందుకనే యేసుక్రీస్తుల వారు ప్రియులారా ఆయన మాటలు ఎలా ఉండే అంటే, ఇదిగో ఒకప్పుడు అలా ఉన్నారా, అయితే ఇప్పుడు ఇలా మార్పు చేయబడింది. ఇదిగో ఒకప్పుడు మీరు విన్నారు కదా, కంటికి కన్ను పంటికి పన్ను, నేను మీతో చెప్పున్నదేమనగా, ఇదిగో నీ సహోదరుడు ఒకవేళ నీ కుడి చెంప మీద నిన్ను కొడితే నువ్వు ఎడమ చెంప కూడా నువ్వు తిప్పు. నీ శత్రువులు ప్రేమించాలి. ఇదిగో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అలా ఇప్పుడు వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? ఒక స్త్రీని వ్యామోహు చూపుతో చూచు ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. అంటే మొదటి నిబంధనల్లో శరీర ప్రకారంగా వాళ్ళకు చూపించాడు దేవుడు. ఇంకా రెండవ నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తుల వారి ద్వారా ఆత్మీయంగా మనకు అన్నీ కూడా చూపించేశాడు. ఏమండి, ఇప్పుడు మళ్ళీ మనం ఏదో స్థలానికి వెళ్ళటం వల్ల పవిత్రులుగా మారిపోతాం అనుకుంటే పొరపాటు. ఏంటి స్థలం? ఆ కాలంలోనే స్థలం, ఈ స్థలం పరిశుద్ధమని, ఈ స్థలం పరిశుద్ధమని. అదే కదండి ఇర్మియా గారు మాట్లాడతారు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనంలో, ఏమండి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి ఇర్మియా గారు. ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అంటే ఈ స్థలం పరిశుద్ధము, ఈ స్థలము పవిత్రము. ఇది ఏం మాట? మోసకరమైన మాట. ఏమండి, ఇది ఏం మాట? మోసకరమైన మాట. ఎందుకంటే స్థలము కాదయ్యా పరిశుద్ధంగా ఉండేది, నువ్వు ఉండాలి పరిశుద్ధంగా, నువ్వు ఉండాలి పవిత్రంగా. స్థలము పరిశుద్ధమా? అక్కడ యేసుక్రీస్తుల వారు తిరిగారు గనుక, అక్కడ ఆయన బాప్తిసం తీసుకున్నాడు గనక, అక్కడ ఆయన చనిపోయి మృత్యుంజయుడై లేచి తిరిగాడు గనక అది పవిత్ర స్థలం అంటావా? నువ్వు పవిత్రంగా ఉండాలి. ఏమండి, నువ్వు పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఆలయం ఎవరయ్యా? ఒకనాడు ఆలయం భూ సంబంధమైన ఆలయంగా వాళ్ళు పూజలు చేసి అక్కడికి వెళితే, ఎందుకంటే ఇశ్రాయేలు నిబంధన ఎలా ఉండేది చెప్పండి? ప్రతి ఒక్క సంవత్సరానికి యాజకులు వెళ్ళాలి యెరూషలేముకు, ఆలయంకు. ఏమండి, సంవత్సరానికి ఇన్నిసార్లు, వారానికి ఏమండి ఇన్నిసార్లు. ఇదిగో విశ్రాంతి దినం మీరు పాటించాలి. పాటించిన వాళ్ళు చచ్చిపోతారు. అందరూ కలవాలి. ఎన్నో నియమ నిబంధనలు వాళ్ళకి మనం చూస్తుంటాం. మరి ఈరోజు నీకు సత్యం అనేది తెలియజేయబడింది. ఏంటి సత్యం? నువ్వే దేవుని ఆలయం, నువ్వే ఆయన ఉండే చోటు. అంతే కదండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలలో ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము ఏమండి 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా?
మీరే దేవుని ఆలయం. ఒకప్పుడు ఈ విషయం తెలియక దేవుని ఆలయం అంటే అదే అనుకుని దాన్ని పవిత్రపు చేశారు వాళ్ళు. కానీ దాన్ని చూపించి ఇశ్రాయేలులకు నేను మీలో కూడా ఉండాలి అని వాళ్ళలో ఉండాలనుకున్నాడు. వాళ్ళలో పవిత్రత ఎంత మాత్రం రాలేదు. పాపం చేస్తున్నారు, బలులిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలులిస్తున్నారు. ఏది మార్పేది? అందుకని ఇశ్రాయేలు గురించి ఇదిగో దోష భరితమైన పిల్లలారా, పాపిష్టి జనమా అని వాళ్ళ గురించి మాట్లాడడం మనం చూస్తుంటాం ఇశ్రాయేలు గురించి. ఎందుకంటే దేవుని గురించిన ఆలోచన వారికి లేదండి. మరి అలాంటి వాళ్ళకి ఇవ్వబడ్డాయి నియమ నిబంధనలు గల ధర్మశాస్త్రం, పవిత్ర స్థలం అని. ఏమండి, అవి ఈరోజు నువ్వు పాటించవచ్చా? అవి పుణ్యక్షేత్రంగా నువ్వు భావించి అక్కడికి వెళ్ళి రావచ్చా? వెళ్ళిరా నీ దగ్గర ఉంటే. కానీ అక్కడికి వెళితే నీకేదో పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటు. నిజంగా నీకు పుణ్యం రావాలా? నిజంగా నీకు పవిత్రత కావాలా? దేవుడు నీలోకి వస్తాడు, నువ్వు పవిత్రంగా ఉండు. అదే అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఏమండి, మీలో దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అంటే మీరు పరిశుద్ధులై ఉన్నారు. మీరు ఎక్కడో స్థలం కాదు పవిత్రం. మీలో ఉంటాడు ఆయన, మీలో సంచరిస్తాడు ఆయన. ఏమండి, నీకు అర్థమవుతుందా? అందుకని యేసుక్రీస్తుల వారు భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడో సమరయ స్త్రీతో. ఏమంటే చూడండి, 4వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 20 నుంచి చదువుకుందాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. అంటే యేసుక్రీస్తుతో సమరయ స్త్రీ మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందయ్యా, అక్కడికి వెళ్ళి ఆరాధించాలయ్యా, పరిశుద్ధ స్థలం అయ్యా అది. అవునా? యేసుక్రీస్తు వారు సీక్రెట్ రిలీజ్ చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఎందుకు? యెరూషలేము పవిత్ర స్థలం కాదు, ఈ పర్వతం పవిత్ర స్థలం కాదు. ఏంటిది పవిత్ర స్థలం? ఎక్కడుంది ఆ పవిత్ర స్థలం? మీరే పవిత్ర స్థలం, మీలోనే ఉండాలి పవిత్రత. అందుకే అంటున్నాడు కింద, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుచు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏమండి, దేవుడు మీలోనే ఉంటాడు కనుక మీరే ఆయన ఆలయం. మీలోనే ఉంటాడు కనుక మీరే ఆయనకు ఒక స్థలం. ఈ స్థలం అంటే నువ్వు పవిత్రంగా ఉండాలే కానీ, నువ్వు దేవుడు దర్శించే నువ్వే ఒక పుణ్యక్షేత్రమే కానీ, ఎక్కడో పుణ్యక్షేత్రం ఉందని అక్కడికి వెళ్ళి నువ్వు దర్శించుకుంటే నీకు పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటు. దేవుడు దర్శించే అద్భుతమైన పుణ్యక్షేత్రం నువ్వే. ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రంలోకి ఆయన రావాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అదేనండి దేవుడు కోరుకున్నది. ఇశ్రాయేలులో కూడా అదే. ఇదిగో పుణ్యక్షేత్రం, పరిశుద్ధ స్థలం అని నువ్వు ఇదిగో నిబంధన పెడుతున్నావే, ఆ నిబంధన మందసం పెట్టే చోటు ఎంత పరిశుద్ధంగా ఉండాలండి. చాలా పరిశుద్ధం. అందులో యాజకుడు వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు అంత పరిశుద్ధంగా? ఎందుకండి అంటే దేవుని మాటలు ఉన్నాయి అక్కడ. మరి దేవుడే నీలోకి వస్తానంటుంటే ఎంత పవిత్రంగా నువ్వు ఉండాలి చెప్పు, ఎంత పరిశుద్ధత నీలో ఉండాలి చెప్పు. ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి
మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏమంటున్నాడండి? యేసుక్రీస్తుల వారి రక్తము వలన మనం ఏమైపోయాము? ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఇశ్రాయేలుకి అయితే ఆ ఛాన్స్ లేదు, మనకు వచ్చేసింది చూడండి. కనుక వారికి ఇవ్వబడిన నియమాలు వేరు, మనకి ఇవ్వబడిన నియమాలు వేరు. మీరు వెళ్ళి ఎక్కడో మాకు పరిశుద్ధ స్థలం అండి అని, పరిశుద్ధ స్థలం, పరిశుద్ధంగా ఉండేటువంటి ఆ యొక్క పుణ్యక్షేత్రం యెరూషలేములో ఉంది, ఖచ్చితంగా మేము చూడాలి, అక్కడికి వెళ్ళి మన్ను తెచ్చుకోవాలి, అక్కడ వాటర్ వాడుకోవాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మీరు చేయకండి. అలా మీరు చేస్తున్నారంటే బైబిల్ మీద మీకు కనీస అవగాహన లేదు. ఏమండి? తీతుకు రాసిన పత్రిక, ముగిస్తాను తొందరగా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఏమండి 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఏమంటున్నారు చూడండి 15వ వచనంలో, పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఇది పవిత్రము, ఇది అపవిత్రమని ఎందుకంటున్నావు? అన్నీ పవిత్రంగానే ఉన్నాయి, నువ్వే పవిత్రంగా లేవు. నువ్వు పవిత్రంగా ఉండమంటున్నాడు. అదే అంటున్నాడు, పవిత్రులకు అన్నీ పవిత్రములే. నువ్వు పవిత్రంగా ఉంటే అన్నీ పవిత్రంగా ఉంటాయి. అక్కడే పవిత్రం అని ఎందుకు అంటున్నావు? మరొక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ వచనంలో ప్రియులారా ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. సహజంగా ఏది నిషిద్ధం కాదని నేను ప్రభువైన యేసునందు రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచువానికి అది నిషిద్ధమే. ఏమండి? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. సహజంగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు రూఢిగా నమ్ముచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తులో వచ్చిన తర్వాత, ఆయన జ్ఞానం విన్న తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఏది కూడా నిషిద్ధము కాదు. ఏమండి? ఏది కూడా ఇది అపవిత్రమండి కాదు. నువ్వు పవిత్రుడుగా ఉన్నావు చూసుకో, నువ్వు పవిత్రంగా ఉండు, అన్నీ పవిత్రంగా ఉంటాయి. నువ్వు పవిత్రంగా లేవు కనుకనే అన్నీ పాడైపోతున్నాయి, నువ్వు పాడు చేస్తున్నావు అన్నీ. ఏమండి? ఇక యెరూషలేం విషయానికి వస్తే, యెరూషలేం ఏదో పుణ్యక్షేత్రం ఉంది కదండి, అది పవిత్ర స్థలం అండి మీరు అనుకోకండి, మీరే పవిత్ర స్థలం. ఇక యెరూషలేం విషయానికి వస్తే, యెరూషలేం గురించి యేసుక్రీస్తులో మాట్లాడిన మాట 23:37 మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము, ఏమండి 23వ అధ్యాయము 37వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలు చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టు ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకొనను, అలాగే నేను నీ పిల్లలను ఎన్ని మార్లు చేర్చుకొనను ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఏమని చెప్తున్నాడు? యెరూషలేము గురించి ఏమని మాట్లాడుతున్నాడు? ప్రవక్తలు చంపింది. ఏమండి? నా పిల్లలను చంపింది అది. ఏమండి? ప్రవక్తలు చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుతూ ఉండుదానా. యెరూషలేముని దేవుడు శపిస్తే, ఆ ప్రజలను దేవుడు శపిస్తే, ఇశ్రాయేలుని యూదులను దేవుడు శపిస్తే, ఈరోజు నువ్వు అక్కడ ఉన్నటువంటి ప్రదేశమును నువ్వేదో పవిత్రంగా అని నువ్వు చెప్పుకొని వెళ్ళి నువ్వు దర్శించుకుంటే అది పవిత్రమా? అక్కడ ఉన్న వాటర్ పవిత్రమా? అక్కడ ఉన్న మన్ను పవిత్రమా? అక్కడ ఉన్న రాళ్ళు పవిత్రమా? కనుక ప్రియులారా, ఇలాంటి మోసపూరితమైన అబద్ధపు మాటలను నమ్మి మోసపోకండి. ఏమండి? ఒకనాటి పుణ్యక్షేత్రాలు మరి నేటి పవిత్ర స్థలాల అంటే ఎంత మాత్రం కాదు. ఒకనాడు ఇశ్రాయేలుకు భూ సంబంధమైనవిగా ఆ స్థలాలు, ఆ ఆరాధనలు, ఏమండి వాళ్ళకి చెప్పాడు. కానీ మనకు అలాంటివి ఏమీ లేదు. ఇప్పుడుంది నీకు పుణ్యక్షేత్రం అంటే అది నువ్వే దేవుడు దర్శించే ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. కనుక నువ్వే ఒక పవిత్ర స్థలంగా మారిపో, నీలో దేవుడు ఉంటాడు.
ఓకేనండి, ఈ పాఠం మీకు అర్థమైంది నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు. ఒకనాటి పుణ్యక్షేత్రాలు, నేటి పవిత్ర స్థలాల అని మేము ఆలోచించాం. ఈరోజు క్రైస్తవ్యం తప్పుదారి పట్టింది. దానికి కారణం అపవాది. వాడు బోధన తారుమారు చేసేసాడు. కానీ నాయన, మమ్మల్ని ప్రేమించి మేమున్న తరంలో మా ఆత్మీయ తండ్రి గారిని మీరు పుట్టించి ఆయన ద్వారా ఈ సత్యాలను మీరు వెలికి తీసి మాకు బోధిస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీరు ఉండేటువంటి చోటు పవిత్రమైన స్థలం మేమే, మీరు దర్శించే స్థలం మేమే. మమ్మల్ని మేము సరిచూసుకొని పవిత్రంగా మేము ఉండాలే కానీ ఎక్కడికో వెళితే మాకు పవిత్రత అనేది రాదని మీ మాటలు మేము ఆలోచించాము. ఇలాంటి అద్భుతమైన మాటలు మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాము. మీ మాటలు విన్నారు, విన్న మాటలు వినటం మటుకు కాకుండా విని గ్రహించి ఆ మాటల్లోని సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని గొప్పవారుగా ఉండటానికి కావాల్సిన సహాయం దయచేయండి. ఇంతటి జ్ఞానానికి మమ్మల్ని వారసులు చేసినటువంటి ఆత్మీయ తండ్రి గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయనకి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ కర్ణాటక ప్రాంతంలో సువార్తను వెదజల్లటానికి మమ్మల్ని పురికొల్పుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఆత్మీయ అన్నయ్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆయన కుటుంబానికి ఆయుష ఆరోగ్యాలను దయచేస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, అందరికి వందనాలండి.